హాయ్, ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ అండి. వాస్కో యాక్సిస్ సెంటర్ నా సెంటర్ ఉంది మాదాపూర్లో, హైదరాబాద్. వాట్ ఈజ్ వాస్కులర్ సర్జరీ అంటే మేము రొటీన్గా చేసే ట్రీట్మెంట్స్ ఏంటంటే వారికోజ్ వీన్స్కి, అంటే కాళ్ళల్లో చెరలు ఉబ్బి ఇబ్బంది పడుతుంటాయి. తర్వాత పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్కి మేము పెరిఫరల్ ఆర్టరీయల్ బైపాసెస్ అంటాం. అంటే హార్ట్కి ఎలా బైపాస్ చేస్తారో అలాగా కాళ్ళకి చేతులు కానీ బైపాస్ చేయగలిగితే అవి చేయాల్సి వస్తుంది. ఇంకొకటి పెరిఫరల్ యాంజియోప్లాస్టిస్, అంటే ఎప్పుడైనా కాళ్ళకి సర్క్యులేషన్ తగ్గి ఎప్పుడైనా కాళ్ళకి ఇబ్బంది పడి నడకల్లో తేడా వస్తే రక్త ప్రసరణ తగ్గితే దానికి యాంజియోప్లాస్టిక్ అని బైపాస్ చేయగలుగుతాం. మూడోది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఏవి ఫిస్టులాస్ ప్రొసీజర్ చేస్తాం డయాలసిస్ పర్పస్ కోసం. అంటే పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి. దానికి ఇంప్రూవ్ చేయడానికి మేము డయాలసిస్ ద్వారా వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ చేయాలంటే ఏవి ఫిస్టులా అనే ప్రొసీజర్ చేస్తాం. దీంతో వాస్కులర్ ట్రామాస్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ అయితే ఎప్పుడైనా బోన్స్ ఫ్రాక్చర్ అయితే పక్కనున్న సిరలు కానీ దమనలు కానీ ఇంజూరీ అయితే వాటికి రిపేర్ చేయగలుగుతాం. అది వాస్కులర్ సర్జరీకి సంబంధించినవండి. చాలామంది అడుగుతుంటారండి, అంటే వాస్కులర్ సర్జరీ అంటే ఏంటని. ఇప్పుడు సపోజు కాళ్ళల్లో సిరలు ఉబ్బి చూస్తుంటాం మనం, చాలామందికి అరికాలు మంటలు దురదలు వస్తుంటాయి, కాళ్ళు నల్లబట్టడం, వెంట్రుకలు రాలిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో దానికి ముఖ్య కారణం ఏమంటే కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గడం. అది ఏ కారణమైనా ఉండొచ్చండి. వీన్స్లో డ్యామేజ్ అయి ఉండొచ్చు, ఆర్టరీస్లో డ్యామేజ్ అయి ఉండొచ్చు, లింఫాటిక్స్ కూడా డ్యామేజ్ అయి ఉండొచ్చండి. ఏవి కారణమైనా వాస్కులర్ సర్జన్ సంప్రదిస్తే మేము దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని తగ్గ ఎగ్జామిన్ చేసి పరీక్షలు చేసి దానికి వ్యాధి నిర్ధారణ జరగడం జరుగుతుంది. దాని ప్రకారం అది పెరిఫరల్ వాస్కులర్ డిసీజా, వారికోజ్ వీన్సా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అని మేము నిర్ణయించి దాని ప్రకారం మందులతోనే తగ్గించడానికి ట్రై చేస్తాం. తప్పనిసరిగా అవసరమైతే మాత్రం మేము దానికి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ ద్వారా మేము పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సపోజ్ పేషెంట్ వారికోజ్ వీన్స్తో వచ్చారనుకోండి, దానికి ఒకప్పుడైతే సర్జరీ చేసేవాళ్ళం, ఇప్పుడు సింపుల్ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ గ్లూ థెరపీ ద్వారా మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. పేషెంట్కి చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ డే కేర్ ప్రొసీజర్ డన్ అండర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లోకల్ అనస్థీషియా ఆర్ రీజనల్ అనస్థీషియా. అంటే ప్రొద్దున వస్తే మధ్యాహ్నం కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఏమవుతుంటే స్మోకర్స్కి కానీ లేకపోతే కాళ్ళలో వేరే ఇబ్బందుల నుండి డయాబెటీస్, హైపర్ టెన్షన్ వల్ల కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గితే మాత్రం దాన్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి డాప్లర్ స్టడీస్ ద్వారా కానీ లేకపోతే యాంజియోగ్రామ్ ద్వారా చూసుకుని దానికి ఎక్కడ చిన్న బ్లాక్స్ ఉంటే యాంజియోప్లాస్టిక్స్ ద్వారా తగ్గించేసుకోవచ్చండి. లాంగ్ అక్లూజన్స్ ఉంటే చాలా వరకు రక్త ప్రసరణ ఆగిపోయి ఉంటే మాత్రం దానికి కాళ్ళకి బైపాస్ చేయడం వల్ల కాళ్ళకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసి యాంపుటేషన్స్ ప్రివెంట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. చాలామంది చూస్తుంటారు చేతులు కాళ్ళు లేక. దాని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వాస్కులారిటీ. అంటే రక్త ప్రసరణ కాళ్ళల్లో కానీ చేతుల్లో తగ్గితేనే వాళ్ళు పట్టించుకోకుండా దాన్ని ఏదో సింపుల్గా అనుకుని పట్టించుకోకపోతే అది పెరిగి పెద్దదే గ్యాంగ్రీన్ అయితే అప్పుడు చేయి కానీ కాలు కానీ తీయాల్సి వస్తుంది. ఆ స్టేజ్ రాకుండా ఉండాలంటే వాస్కులర్ సర్జరీని ఎంత తొందరగా సంప్రదిస్తే అంత మంచిది. థ్యాంక్ యూ.